మహిమగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన యొక్క బలిష్టమైనటువంటి రెక్కల క్రింద గత నెలంతా కాచి కాపాడి మరొక నూతన నెలలోకి ప్రవేశించేటువంటి గొప్ప ఆధిక్యతను కృపను మనందరికీ దయచేసినందుకు దేవాది దేవునికి మొదటగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నూతన నెలలో మనందరికీ ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ దుష్టుడు అనగా అర్థం ఏంటంటే సాతానుడు. సాతాను యొక్క చేతిలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అవును ప్రియులారా, సాతానుడి యొక్క పని ఏంటంటే ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహం వల్లే తిరుగుచు ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశలను నేత్రాశలను మనకు చూపిస్తూ దేవుని నుంచి ఎడబాటు కలుగచేసి తనకు బందీలుగా మనందరినీ కూడా తీసుకువెళ్ళి మన యొక్క జీవితాలను సమస్యల మయంలోకి, వేదనలు కలిగినటువంటి మయము ప్రదేశంలోకి, అలాగే శోధనలు ఉన్నటువంటి స్థితిలోకి మనందరినీ కూడా సాతానుడు తీసుకువెళ్తున్నాడు. పిల్లలు, ప్రభు ఈ నెలలో ఇస్తున్నటువంటి వాగ్దానం, ఎవరైతే ఈ యొక్క శోధనల చేత, వేదనల చేత, ఈ బాధల చేత, సమస్యల చేత కొట్టుమిట్టాడుతూ మాకు విడుదల లేదా, ఇక మేము ఇందులోనే ఉండాలా అని ఎవరైతే వేదన పడుతున్నారో వారందరికీ కూడా ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఆ దుష్టుని చేతిలో నుంచి నేను నిన్ను విడిపిస్తాను. కాబట్టి నీవు వేదన పడని అవసరం లేదు, శోధన పడని అవసరం లేదు, సమస్యలో వలయంలో చిక్కుకొని నీవు బాధపడనక్కర్లేదు. కానీ విడుదల దయచేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుని వైపు కనుక నీవు చూసినట్లయితే నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి, వేదనల నుంచి, శోధన నుంచి ప్రభు విడుదల దయచేస్తాడు. పిల్లరా, ఇక మార్కు సువార్త 9వ అధ్యాయము 14 నుంచి 29వ వచనాలు కనుక మనం అక్కడ గమనిస్తే ఒక మోగ దెయ్యము పట్టినటువంటి వాడిని మనం చూడొచ్చు. ఎప్పుడు పట్టింది వాడిని అంటే బాల్యం నుండే వాడిని పట్టినట్లుగా మనం గమనించవచ్చు. పట్టి వాడిని నాశనం చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్ళల్లోనూ వాడిని పడదోస్తున్నట్లుగా, అప్పుడు వాడు నలుగ కార్చుకొనుచు పండ్లు కొరుక్కొని మోర్చిల్లుచున్నట్లుగా మనం గమనించవచ్చు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని ప్రభు యొక్క శిష్యుల వద్దకు తీసుకొచ్చినప్పుడు వారు వాని నుంచి విడుదల కలుగ చేయలేకపోయారు. ప్రేమ కాబట్టి సాతానుడు చేసేటువంటి పని ఏంటంటే నాశనము చేయటమే. ఎప్పటి నుంచి అంటే బాల్యము నుంచి. అవును, మానవుని యొక్క హృదయము దేవుడు పరిశీలన చేసినప్పుడు బాల్యం నుంచి చెడ్డదిగా ఆదికాండంలో మనం గమనించవచ్చు. కాబట్టి మానవుని యొక్క హృదయంలో చెడుతనాన్ని ప్రవేశపెట్టి వానిని నాశనం చేయాలి, దేవుడి నుంచి దూరపరచాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు అతను పొందుకోకుండా చూడాలి అనేటువంటిదే సాతాను యొక్క ఆలోచన. పిల్లల, అటువంటి సాతాను యొక్క ఆలోచన నుంచి నీకు విడుదల దయచేసి నీ జీవితంలో నెమ్మదిని, నీ జీవితంలో సమాధానాన్ని, నీ జీవితంలో ఆశీర్వాదాలతో నింపటానికే ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే దుష్టుని చేతిలో నుంచి నేను నీకు విడుదల దయచేస్తాను. కాబట్టి యేసు ప్రభు యొక్క శిష్యులు అయితే ఆ సాతానుని వెళ్ళగొట్టలేకపోయారు. కానీ ప్రభు వద్ద వచ్చినప్పుడు ప్రభువు ప్రార్థన చేసి వాడిని గద్దించినట్లుగా, వదిలిపోమను, ఇక వానిలో ప్రవేశించవద్దని ఆ యొక్క సాతానుని గద్దించినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి మనము కూడా ఈ యొక్క సాతాను చేతిలో చిక్కుకొని సమస్యల వలయంలో, అలాగే వేదనల భరితమైనటువంటి జీవితం, శోధనలు కలిగినటువంటి జీవితంలో ఇక నాకు సహాయం లేదా అని ఏడవటం కాదు, కానీ వాటి నుంచి విడిపించేటువంటి యేసయ్య వద్దకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ దుష్టుని నుండి మనందరికీ కూడా విడుదల దయచేస్తాడు. పిల్లరా, కాబట్టి ప్రభు ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వారిగా నమ్మకంగా ఆయన వద్దకు వచ్చినప్పుడు నీ జీవితంలో కలిగేటువంటి ఏ శ్రమైనా, వేదనైనా, శోధనైనా ప్రతి దాని నుంచి ప్రభు విడుదల దయచేస్తాడు. మరి ముఖ్యంగా పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని విడుదల దయచేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి తన యొక్క రక్తాన్ని చిందించాడు. ప్రేమ కాబట్టి పాపము అనేది సమస్తమైనటువంటి కీడులకు మూలమవుతుంది. కాబట్టి సమస్తమైనటువంటి శ్రమలకు, బాధలకు, రోగాలకు కారణమవుతుంది. కాబట్టి ఆ అన్నిటి నుంచి మనము, మన కుటుంబాలు విడుదల పొందాలంటే నీ కొరకు, నా కొరకు రక్తం కార్చినటువంటి యేసయ్య వద్దకు రావాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలు, ఆనాడు బాల్యం నుంచి వేదన భరిత నాశనానికి గురైనటువంటి ఆ బాలుని ఏ విధంగా అయితే ప్రభు విడుదల దయచేశాడు సాతాను నుంచి, ఈనాడు ప్రభు మనందరి జీవితాలను సాతాను నుంచి విడుదల దయచేసి వేదనకరమైనటువంటి ప్రదేశంలోనికి వెళ్లకుండా ఆయన రాజ్యంలోనికి సమాధానము, నెమ్మది, శాంతి కలిగినటువంటి ప్రదేశంలో మనందరినీ ఉంచాలని ప్రభు వచ్చాడు. కాబట్టి విడిపిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుని వద్దకు వద్దాం. ఏ సాతాను చేత అయితే నువ్వు బందీ అయి ఉన్నావో దాని నుంచి విడుదల పొందుదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మేము అనేకమైనటువంటి సమస్యలతో
నాయన సాతాను చేత బందీ అయ్యి వేదన పడుతున్నప్పుడు మీరు విడుదల దయచేస్తానని వాగ్దానం చేశారు ప్రభా. కాబట్టి ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నా మీ వద్దకు వచ్చి విడుదల పొంది ప్రతి సాతాను క్రియను వారి జీవితంలో లయపరచుకొని మీ రాజ్యానికి వారసులయ్యే భాగం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.